అప్పటి వరకు ఎన్నో అడుగులు వేశా. తన కోసమే వేస్తున్న తొలి అడుగు, తన దరి చేరుతున్న ప్రతి అడుగు, తన దగ్గరికి చేరుతున్న అన్న ఆనందం, తనకు చెప్పగలనా అనే చిన్న భయం. ఆయన ఇది భయమో లేక ప్రేమో నాకు తెలియదు, కానీ తనను చేరాలన్న ఆశ మాత్రం నాలోనే ఉంది. తనపై ప్రేమే ఉంది. ఇంకొన్ని అడుగులే, వచ్చేస్తున్నాను. అడుగు భారంగానే ఉంది, అయినా చేరతాన్న ఆశ మాత్రం నాలోనే ఉంది. చిన్నప్పుడు వెనకడుగు అడుగుతుందంట, ఎక్కడికి మనం వెళ్తున్నాము? అయితే ఈసారి నా జవాబు నా ప్రేమ దగ్గరికి. అమ్మా, ఇక్కడే ఉంది ఏంట్రా? చెప్పేద్దాం. నీకు చెప్పాలి అనుకున్న మాటలు. అప్పటి వరకు ఎరుగని ఓసడి కదలి వచ్చి చెంత నించున్న సమయం అది. పరిచయమే లేని ఓ కళ్ళు నా తోడై ఉంటావా అని అడిగా. ఎరుగని ఓ స్వరం పలకరించింది ఓ పదనిసై. హృదయ శబ్దం మాత్రమే తెలిసిన నేను హృదయ స్వరం విన్నా. నీ నా తోడు అని అన్న ఆ మాట ప్రేమతో ఓ చిరునవ్వు పూయించింది. దాచుంచలేనంత ప్రేమ మౌనం మరుగున దాచి, పెదవి దాటలేని మాటని మనసున దాచా. తోడు నడువు అన్న పాదాలని పాదముద్రలో దాచా. వచ్చిన నీ శబ్దాలని జాడ విడువక జాగు చేసిన. కనుముందు నించోలేని నా ప్రేమని మౌనంలో విను అంటున్నా. అంతులేని ఆలోచనలన్నీ కూర్చి మదిలోని మౌనాన్ని మోయచాలని మాటలని, కనుల చివర దాగిన ప్రేమని మాట పూర్తి చేయలేని నా ప్రేమని చిరు పదాలు కూర్చి రాసిన ఈ చిరు నా మౌనాన్ని నింపుతున్నా. నీ పార్థన. చూస్తున్నావా? తను ప్రపోజ్ చేస్తే తెలీదు. అదేంటి మొన్న ఏదో చెప్పావు? సరే, ఎందుకు? ఫర్ దట్ సైలెన్స్ వద్దులా మంచోడు.
అతని వల్ల అయ్యేది కాదు. పాపం చాలా భయపడుతున్నాడు. ఇది అయినట్లే ఇక. ఎందుకు? I for him and for his. ఒకసారి అది చదువు. మొత్తం అందులోనే రాశా. తన కళ్ళల్లో చూసుకుంటూ నాపై ప్రేమ. అమ్మ తొలి పదం నా నీకి తను లేని నాకెందుకు ఈ అభినయాల అక్షరమాల. కోరినవే కదా కోల్పోయిన వాళ్ళ గుర్తులు. అమ్మ అన్నీ నేర్పించు, నువ్వు లేకుండా ఉండడం. ఒంటరిగా ఈ రచనల వరకు నేను మోయలేను. ఇక సెలవు. నీ ప్రార్థన. And for that silence of the love.